గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రణయ్ సార్. ఆ ఇంటీరియర్ డిజైనర్ అమ్మాయి కావ్య కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదా? లేదు సార్, అది ఇంక ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఆ కేసు డీటెయిల్స్ చెప్పండి. సార్, కావ్య ఒక ఇంటీరియర్ డిజైనర్ సార్. సో ప్రజెంట్ వాళ్ళ సొంత ఇంట్లోనే మార్కాపురంలోనే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ డాడ్. ఇంటీరియర్ బిజినెస్లో సెట్ అయ్యావు. కెరియర్ సాఫీగా మూవ్ ఆన్ అవుతుంది. బిజినెస్ ఎలా ఉంది? కొలీగ్స్ ఎలా ఉన్నారు? ఫైన్ డాడ్. కొలీగ్స్ అందరూ చాలా జాలీగా ఉంటున్నారు. గుడ్. ఇంతకి నెక్స్ట్ ఏంట్రా? ఇంకా 5 years జాబ్ చేయాలి, మంచి పేరు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, ఇదే ప్లేస్లో ఇల్లు కట్టుకోవాలి, నిన్ను మమ్మీని బాగా చూసుకోవాలి. ఆఫ్టర్ 5 years మ్యారేజ్ చేసుకోవాలి. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదు డాడీ, ఉంటే నీకే ఫస్ట్ చెప్తాను. ఆఫీస్ టైం అవుతుంది డాడీ. స్టాప్ ఇట్ ప్రణయ్. కేసు గురించి చెప్పమంటే ఏదేదో చెప్తావు. సార్, ఆ విషయానికి వస్తున్నాను సార్. వారం రోజుల కిందట 9-10 ప్రాంతంలో కావ్య హత్య చేయబడింది సార్. ఎవరో అతి కిరాతంగా వాళ్ళ ఇంట్లోనే హత్య చేశారు సార్. ఆ సమయంలో వాళ్ళ పేరెంట్స్ వేరే పెళ్లికి వెళ్ళడం వల్ల ఆ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంది సార్. ఆ ఇల్లు పరిసర ప్రాంతాలకు దూరంగా ఉండడం ఆ అంతకుడికి బాగా కలిసి వచ్చింది. ఈ హత్య జరిగిన తర్వాత మేము వెళ్ళి ప్రతి అణువు క్షుణ్ణంగా వెతికాం సార్. ఎక్కడ ఏ ఆధారాలు దొరకలేదు. తన మొబైల్ కూడా దొరకలేదు సార్. కానీ మాకు అక్కడ దొరికిన ఒకే ఒక్క ఆధారం తన రక్తంతో రాసిన ఐనాస్ అనే అక్షరాలు. అది కూడా తన కుడి చేతి బొటన వేలికి ఆ మరక ఇంకా ఉంది సార్. అనుమానితుల్లో మొదటి వ్యక్తి ఐనాస్ సురేష్ సార్. ఇతను కావ్య ఫ్రెండ్. హత్య చేసింది ఐనాస్ సురేష్ అని అనుమానించవలసి వచ్చింది సార్. సార్, రెండో అనుమానితుడు రవి సార్. తన లవ్ ప్రపోజ్ చేయలేదని తన మీద కోపం పెంచుకున్నాడు సార్. ఆ కోణంలో కూడా రవిని అనుమానించవలసి వచ్చింది సార్. హలో రమ్య, నా లవ్ ప్రపోజల్ నీ ఫ్రెండ్ కావ్యకి చెప్పావా? ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఏరా, నా ఫ్రెండ్ కోసమా లేక 1000 గజాల హౌస్ కోసమా? నేను చెప్పేది సీరియస్. నేను అమ్మాయి గురించి మాట్లాడుతుంటే నువ్వు ప్రాపర్టీ గురించి మాట్లాడతావేంటి? ఓకే ఓకే, చెప్తాను. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను చెప్పింది ఏం చేసావు? చూడు రవి, నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఇలాగే టార్చర్ చేస్తూ ఉంటే పిఎస్లో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మూడో అనుమానితుడు కేఎస్ రాజు సార్, బిల్లర్ సార్. సో ఇతని మీద కూడా ఆల్రెడీ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందుకే ఇతను అనుమానించాల్సి వచ్చింది. హలో, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నీ హౌస్ నాకు హ్యాండ్ ఓవర్ చేయవా? నీ కూతురు చాలా అందంగా ఉంటుందంటగా. హౌస్ హ్యాండ్ ఓవర్ చేస్తావా లేక నేనే నీ కూతురు హ్యాండ్ ఓవర్ చేసుకోనా? క్యారెట్స్ 40 రూపాయలు. ½ కేజీ వేయండి. ఆపండి. టొమాటో ఎంత కేజీ? కేజీ 20 రూపాయలు. వదులు, చెయ్యొదులు ముందు. ఏంటి అబ్బా కూతురు కలిసి నాటకాలు ఆడుతున్నారు? బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయమంటే చేయలేదు. నేను హ్యాండ్ ఓవర్ చేసుకోనా? చెయ్యొదులు. అన్నా, అందరూ చూస్తున్నారు, రా అన్న. ఏయ్, అయితే ఈ ముగ్గురు ఈ హత్య చేశారనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు సార్. కానీ ఇప్పుడు మీరు వచ్చారు కదా సార్, కొద్ది బెటర్ ఫీలింగ్గా ఉంది. కావ్య ఇంటి లోపల బయట అంగుళం కూడా వదలకుండా ఇంకొకసారి సెట్ చేయండి. అలాగే సార్.
పేరెంట్స్ ఎవరూ లేరు, ఏదో జరుగుతుంది, దాన్ని చేయాలి. రవి, సార్ ఫోన్ దొరికింది. సార్ చిన్న క్లూ సార్. ఏమైంది ప్రణయ్? సార్ కావ్య ఫోన్ ఈఎంఐ నెంబర్ ట్రాక్ చేశాం సార్. అది ఒక గేటెడ్ మార్కెట్ డీలర్ దగ్గర దొరికింది సార్. ఓకే. అయితే ఆ నెంబర్ డేటా పరిశీలించగా దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్లు కంపెనీ కోసం వాడినట్టుంది సార్. ఓకే. అయితే ఏమైందంటే దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్లన్నీ కావ్య కస్టమర్ నెంబర్లే. అనుమానించవలసిన నెంబర్ ఏం దొరకలేదు. అది స్మార్ట్ ఫోన్ కాకపోవడం వేరే క్లూ కోసం వెతికి ఆ ఫోన్ ఎవరైతే అమ్మారో అతన్ని స్కెచ్ ఆర్టిస్ట్ ద్వారా స్కెచ్ చేయించి ఫ్యాక్స్ చేయమని చెప్పాను సార్. సార్ సార్ ఇతన్ని చూస్తుంటే అయినా సురేష్లాగా ఉన్నాడు కదా సార్. సార్ నేను చెప్పాను కదా సార్ సురేష్ అంతకుడని. వెయిట్ ప్రణయ్, సార్ ఈ విట్నెస్ సరిపోదు. పక్కా సాక్ష్యాధారాలతో నిందితుని పట్టుకోవాలి. ఫోన్ అమ్మిన వాడిని ఆ షాప్ వాడు గుర్తుపట్టాలి. అంతేకాదు, ఆ సాధారణమైన ఫోన్ని సురేష్ అమ్మి రిస్క్ తీసుకుంటాడు అని నేను అనుకోవట్లేదు. ఐ థింక్ ఆ అమ్మాయికి ఇంకో ఫోన్ ఉంటుంది, ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ అయి ఉంటుంది. ముందు మనం అది ఎక్కడుందో ట్రేస్ చేయాలి. ఓకే సార్. సార్ ఒక్క నిమిషం సార్. హలో, అవునా? ఓకే, మేము వస్తున్నాం సార్. మనకేదో క్లూ దొరికిందండి సార్, ఫోన్ వచ్చింది. ఓకే, వెళ్దాం. ఓకే సార్. ఎక్కడ? ఆ గోడ దగ్గర సార్. ఎవరో క్షుద్ర పూజలు చేసి గోడ అవతల పడేశారు. నాకు అలాగే అనిపిస్తుంది సార్. వాడిపోయిన నిమ్మకాయలు హత్య జరిగిన రోజున ఉపయోగించుండొచ్చు. కావ్య రూమ్లో 2 చోట్ల పసుపు కుంకుమ మచ్చలు ఉన్నాయి. ఆ రోజు రాత్రి కావ్య రూమ్లో క్షుద్ర పూజ జరిగింది. ఇదేంటి సార్, తీగలాగితే డొంక కదిలినట్టు ఈ కేసు ఇన్ని మలుపులు తిరుగుతుంది. ఈ హత్య ఎవరు చేస్తుంటారు సార్? ఈ బిల్డింగ్ కోసం చంపారనుకుందాం, కానీ క్షుద్ర పూజలు చేసి చంపాల్సిన అవసరం ఏముంది? నాకు తెలిసి హౌస్ గురించి కాదు, ఇంకేదో ఉంది. ముందు మనం దాన్ని చేయాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఫస్ట్ కావ్య ఆఫీస్ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. సార్ క్లియర్ సార్. నీ పేరు? బాలు సార్. ఏం చేస్తుంటావు? కావ్య మేడం అసిస్టెంట్ని. నువ్వు? భాస్కర్ సార్ ఆఫీస్ బాయ్ని. బాలు, చెప్పమ్మా, మీ మేడంకి పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ ఎవరితో గొడవలు ఉన్నాయి? నాకు తెలిసి మా మేడంకి ఎలాంటి గొడవలు లేవు సార్. చాలా మంచిది, అందరితో జాలీగా ఉంటుంది. రోజు ఆఫీస్కి వచ్చినప్పుడు అందరిని నవ్వుతూ పలకరిస్తుంటుంది. భాస్కర్, నీకేమన్నా తెలుసమ్మా మీ మేడం గురించి? బాలు చెప్పినట్టు మా మేడం చాలా మంచిది సార్. నాకు ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేసింది. బాలు, మీ మేడం టేక్ ఓవర్ చేసిన లాస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? నిఖిల్ సోనీ అనే శ్రీమంతుడి ఫామ్ హౌస్లో ఇంటీరియర్ డిజైన్ ప్రాజెక్ట్ టేకప్ చేశారు సార్. మా మేడం ఆ ప్రాజెక్ట్ తీసుకున్నంత పర్సనల్గా ఏ ప్రాజెక్ట్ తీసుకోలేదు సార్. నేను 2-3 సార్లు ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళినా ఆ ప్రాజెక్ట్ మా మేడమే టేకప్ చేసేవారు. నిఖిల్ సోనీ అంటే మినిస్టర్ జస్వంత్ సింగ్ మేనల్లుడు. అవును సార్. అందగాడు, ఫ్యూచర్ పొలిటీషియన్. కొంపదీసి మీ మేడం లవ్లో ఉందా ఏంటి? ఎలా కనిపెట్టారు సార్?
మా మేడంకి ఇంటీరియర్ డిజైన్ అంటే చాలా ఇష్టం సార్. నిఖిల్ సోని పరిచయంతో ఇంటీరియర్ డిజైన్ కంటే అతనిపై చాలా ఇంట్రెస్ట్ పెరిగింది సార్. ప్రణయ్, సార్ ఏమన్నా తెలుస్తుందా? ఏం తెలియట్లేదు సార్. తిప్పి చూడు. ఆ కర్ణ రక్తంతో రాసిన ఆ 4 అక్షరాలు చదువు. సోనీ. ఓ మై గాడ్, సోనీ సార్. ఆ అమ్మాయి సోనీ అని రాస్తే అయినాస్ అనుకొని ఇన్ని రోజులు మనం కేసులు మిస్లీడ్ చేసాం. అంతకుడు నిఖిల్ సోనీ చాలా బిగ్ షాట్. మనం పక్కా ఆధారాలతో అతను పట్టుకోవాలి. సార్ ఈ విషయం నాకు వదిలేండి సార్. ఈ హత్యకి, ఆ క్షుద్ర పూజలకి అతనికి ఏమైనా సంబంధం ఉందేమో ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసి తీసుకొస్తాం సార్. గో హెడ్. ఓకే సార్. ఏమయ్యా బుజ్జి ప్రణయ్, నిఖిల్ సోనీని తీసుకురాలేదే? లేదు సార్, ఈ హత్య జరగడానికి వారం రోజుల ముందు నుంచి నిఖిల్ సోనీ ఎంపీ సీటు కోసం అన్ని పనులు మానుకుని ఢిల్లీలో ఉన్నాడని సార్. తన కాల్ డేటా కూడా చెక్ చేయించాను సార్. కానీ తన రాజకీయ నాయకులతో మాట్లాడినట్టుంది సార్. కానీ మనం నిఖిల్ సోనీని అనుమానించడానికి ఏ ఆధారం దొరకలేదు సార్. ఓ పని చేయ ప్రణయ్, సార్. రేపు ఇంకోసారి బాలుని భాస్కర్ని సార్. ఇన్వెస్టిగేషన్కి రమ్మని చెప్పండి. ఓకే సార్. ఈ హౌస్ కోసం చిన్న చిన్న మర్డర్లు చేసే కేఎస్ రాజుకి మర్డర్ చేసేంత సీన్ లేదు. ఇక రవి అమ్మాయి రిజెక్ట్ చేసిందని చంపేంత మూర్ఖుడు కాదు. ఎవరో ప్లాన్డ్గా మర్డర్ చేసి వీళ్ళని ఇరికిచ్చారు. ఎవరు సంథింగ్ ఈజ్ రాంగ్. దాన్ని క్యాచ్ చేయాలి. కేఎస్ రాజువా? సురేష్ కాదు, రవి కాదు, మరెవరు? చూడు. అర్థం కాలేదు సార్. అయినా సార్. తిప్పి చూడు. సోనీ. సోనీ అంటే నిఖిల్ సోనీ. మీ మేడం స్వయంగా రాసిన పేరు. నిఖిల్ సోనీ గురించి నీకేం తెలుసు? అతను ఎలాంటి వాడు? నిఖిల్ సోనీ చాలా మంచివాడు సార్. 2 సార్లు కలిశాను. నాకు ఎప్పుడూ నెగిటివ్గా కనపడలేదు. నువ్వేమో మంచోడు అంటున్నావు. మీ మేడం చనిపోతూ తన పేరు రాసింది. నిఖిల్ సోనీ ఎలాంటి వాడో చెప్పు. మా మేడం చంపిన వారిని మీరు పట్టుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో నాకు అర్థమవుతుంది. మేడం నన్ను ఎన్నో రకాలుగా ఆదుకున్నారు. అందుకే ఈ కేసులో నేను మీకు ఏదో రకంగా ఉపయోగపడదాం అనుకుంటున్నాను. నాకు తెలిసి 2 విషయాలు మీకు చెప్తాను. మీకు అవి యూజ్ అవుతావో లేదని ఇంతవరకు చెప్పలేదు. ఏంటో చెప్పు. చాలా రోజుల కిందట మా ఆఫీస్ దగ్గర ఒక పర్సన్ వెయిట్ చేస్తుండడం చూశాను. అతను మా మేడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఫాలో అవుతూ అలా ఇంటి వరకు ఫాలో అయ్యేవాడు. అలా 2-3 సార్లు ఫాలో అవుతుండగా నేను చూశాను. మా మేడం చనిపోయే 2 రోజుల ముందు ఒక సాధువు మా ఆఫీస్కి వచ్చి మేడంతో రహస్యంగా మాట్లాడాడు. మేడం, స్మాల్ డౌట్. ఎస్, వాట్ హ్యాపెన్? సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వట్లేదు మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం.
వాళ్ళిద్దరూ కలిసి ఉండగా నువ్వు ఎప్పుడన్నా చూసావా? చూడలేదు సార్. పోనీ అతన్ని గుర్తుపట్టగలవా? లేదా అతని వెహికల్ నెంబర్ ఏమైనా? నెంబర్ గుర్తులేదు సార్, కానీ బైక్ బాగా గుర్తుంది. రెడ్ కలర్ పల్సర్ మీద తిరుగుతూ ఉండేవాడు. సన్నగా, పొడవుగా, తెల్లగా ఉండేవాడు. ఏంటి, సగం ఎర్ర జుట్టు సగం నల్ల జుట్టు ఉంటుంది? అవును సార్, అతనే. అతను మీకు తెలుసా ప్రణయ్? డిటెక్టివ్ కుమరన్ సార్. ఓకే, గుడ్. ఇక మిగిలింది ఆ సాధువు ఒక్కడే. బాలు చెప్పిన గుర్తులతో స్కెచ్ వేయించి సిటీ మొత్తం ఫ్యాక్స్ పంపించండి. ఓకే సార్. గుడ్. కుమరన్, ఏయ్, ఈ హత్య ఎందుకు చేసావు? ఏం మాట్లాడుతున్నారు? ఈ హత్య నేను చేయడం ఏంటి? నన్ను ఈ కేసులో ఇరికిస్తున్నారు. ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారు? ఏయ్, ఇప్పటికే చాలా ఇరిటేషన్లో ఉన్నా, ఇంకా ఇరిటేట్ చేయకు. అవునా, నేనే చేశానని ప్రూఫ్ ఏంటి? అవి తీసుకో. హత్య జరిగిన ప్లేస్లో కొన్ని వేలి ముద్రలు సేకరించాం. ఆ వేలి ముద్రలతో నీ వేలి ముద్రలు మ్యాచ్ అవుతున్నాయి. ఇప్పుడేమంటావు? నేను మినిస్టర్ కొడుకుని. నేను చాలా చోట్లకు వెళ్తుంటాను, ఎన్నో సేవలు చేస్తుంటాను. ఎవరో ప్లాన్ ప్రకారం నా ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేసి ఈ హత్య కేసులో నన్ను ఎరికించాలని చూస్తున్నారు. ఈ బ్రాస్లైట్ నీదే కదా? ఇదిగో నా బ్రాస్లెట్. అవునా? ఇదిగో. ఇది నువ్వు ఫస్ట్ కొన్న బిల్లు, సెకండ్ టైం కొన్న బిల్లు. ఇదిగో నా ప్రూఫ్స్. ఇలాంటి ప్రూఫ్లు 100 పుట్టిస్తాను నేను, డబ్బులు ఇచ్చి. ఈ బిల్స్ నీ పేరు మీద తెస్తాను నేను. అవునా? వాళ్ళని తీసుకురా. ఇప్పుడు చెప్పరా? అవునరా, నేనే చేశా. అయితే ఏంటి? ఎందుకు చేసావు? నాకు మా నాన్నల పెద్ద రాజకీయ నాయకుడు కావాలని కోరిక. నాకు రాజకీయ లక్షణాలు లేవని మా బామర్ది నిఖిల్ సోనీకి రాజకీయ లక్షణాలు ఉన్నాయని మా నాన్న నమ్మకం. వారసత్వంగా నాకు రావాల్సిన అవకాశం నిఖిల్ సోనీకి వస్తుందని అతనికి దక్కకుండా ఉండటానికి చాలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యాను. ఫైనల్ గా అతన్ని చంపడానికి కుమరన్ని ఫాలో చేయమని చెప్పాను. కుమరన్, నీతో పని పడింది. రెగ్యులర్గా కలిసే ప్లేస్కి రా. తన పేరు నిఖిల్ సోని. ఫాలోఅప్ చేసి అప్డేట్ నాకు చెప్పు. ఓకే సార్. గో.
హాయ్, ఐఎమ్ కావ్య. లాస్ట్ టైం వాట్సాప్లో మీకు పింక్ చేశా కదా. ఓ మీరా, ప్లీజ్ సిట్ డౌన్. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. దేని గురించి? 6 months నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. ప్లీజ్ సిట్ డౌన్. ఈ మూమెంట్ కోసం చాలా రోజుల తర్వాత ఇలా కలిసి వచ్చింది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. నేను మిమ్మల్ని ట్విట్టర్లో ఫాలో అవుతున్నాను. అండ్ మీరు లాస్ట్ టైం ఇచ్చిన ఇంటర్వ్యూలో జనాల మీద అండ్ సొసైటీ మీద మీరు చూపించే కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీకి నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో నేను మీ లైఫ్ పార్ట్నర్ అయితే ఇంకెంత బాగా చూసుకుంటారో అనిపిస్తుంది. దట్స్ వై ఐ లవ్ యూ. సారీ అండి, నాకు లవ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. నా ఏం ప్రజలు, నేను మంచి పొలిటీషియన్ అయి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. సారీ అండి, టైం అవుతుంది, పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. నా ఏం ప్రజలు, నేను మంచి పొలిటీషియన్ అయి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. ఓకే, టైం అవుతుంది, వెళ్తా. హాయ్, సారీ హాయ్. వెయిట్ చేయించానా? లేదు, జస్ట్ ఇప్పుడే వచ్చాను. తాగడానికి ఏమైనా తీసుకుంటారా? నో థ్యాంక్స్. నేను నమ్మలేకపోతున్నాను మీరింత పాజిటివ్గా మాట్లాడుతుంటే. మీ ప్రొఫెషన్ ఏంటి? ఇంటీరియర్ డిజైన్ చేస్తుంటామండి. అవునా, నా ఫామ్ హౌస్లో ఏమైనా ఇంటీరియర్ డిజైన్ టేకప్ చేస్తారా? ష్యూర్, వై నాట్, చెప్పండి. డీటెయిల్స్ వాట్సాప్లో పింక్ చేస్తాను. సరే, మళ్ళీ కలుద్దాం, బాయ్. నమస్తే సార్. అప్డేట్ ఏంటి? మీరు చెప్పినట్టే అమ్మాయి డీటెయిల్స్ కనుక్కున్నాను. అమ్మాయి పేరు కావ్య. నిఖిల్ జోన్ అంటే పడిచిపోద్ది. నిఖిల్ జోన్ కోసం ఏమైనా చేస్తుంది. అతనంటే పడిచిపోద్ది. నేను చెప్పినట్టు అక్కడికి వెళ్ళి అమ్మాయికి చెప్పు. ఓకే. ఓం తస్సా, నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. ఓం తస్సా. అమ్మ, నిన్ను చూస్తుంటే నీ మనసులో ఏదో బలమైన కోరుకున్నట్టుంది. అవును. ఒక మహాయజ్ఞం చేస్తే నీ మనసులో కోరిక నెరవేరుతుంది. నిజంగా అవుతాయా? అవుతుంది. మా గురువు గారి పూజ అటువంటిది. ఓకే స్వామి, రేపు మా ఇంట్లో పూజకి రెడీ చేస్తాను. ఓం తస్సత్.
సార్ చెప్పండి. హలో, నేను జేఎస్. మా అబ్బాయిని వదిలేయి. ఈ హత్య వేరేవాడు చేశాడని క్లోజ్ చేసేయి. సారీ సార్, సాక్ష్యాధారాలు చాలా బలంగా ఉన్నాయి. నీ రాజకీయ భవిష్యత్తు కోసం అన్యం పుణ్యం తెలియని అమ్మాయిని అనవసరంగా హత్య చేసావు కదరా. అయినా రాజకీయ నాయకుడు అవ్వాలంటే టాలెంట్ అండ్ గట్స్ ఉండాలి. ఇలా హత్యలు చేస్తే హంతకుడు అవుతాం. ఎందుకు సార్ ఇలా చేశారు? వీటిని జైలుకి పంపి టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం. ఎన్నికలు ఉపయోగించి బయటకు వచ్చి ఇలాంటి కావ్యాలు ఎంతోమంది బలవటం నాకు ఇష్టం లేదు.